హాయ్ అండి. ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు, ఆవిరి కుడువులు ఎంతో ఈజీగా టైం మేనేజ్ చేసుకుంటూ రుచికరంగా ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. చిన్న టీ గ్లాసుడు కానీ 4 స్పూన్లు శనగపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇది ఉండ్రాలకి, ఆవిరి కుడుములకి. ఇది సగ్గుబియ్యం 4 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇది బెల్లం తాలికలకి. బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇది 300 గ్రాములు బెల్లం అండి. ఇది 2 రెసిపీస్కి అండి. ఆవిరి కుడుములకి, బెల్లం తాలికలకి మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఒక రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇది బెల్లం తాలికలకండి. ఫస్ట్ ఒక పాన్లో 2 స్పూన్ల ఆవు నెయ్యి వేయండి. అది వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్లు వేసి బాగా వేయించండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పాన్లో 3/4 గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ చేయండి. ఇలాగ మనం తురుముకున్న బెల్లంలో 2 స్పూన్లు బెల్లం తీసుకొని ఇందులో వేయండి. ఓన్లీ బెల్లం కరిగితే చాలండి. ఇందులో బెల్లం బాగా కరిగాక చిటికెడు ఉప్పు వేయండి. ఓన్లీ ఈ టేస్ట్ పట్టడం కోసం చిటికెడు ఉప్పు వేస్తానండి నేను ఏ స్వీట్లో అయినా అని. ఇప్పుడు 3/4 గ్లాస్ పొడి బియ్యపిండి వేయండి. నేను 3/4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, దానికి 3/4 గ్లాస్ పొడి బియ్యపిండి వేసానండి. బియ్యపిండి బాగా కలవాలండి. బియ్యపిండి బాగా కలిసే వరకు బాగా కలపండి. ఇది బాగా కలిసిపోయాక పక్కన పెట్టండి. వేడి మీద మనం తాలికలు చేయలేం కాబట్టి ఇది చల్లారేలోపు మనం బెల్లంని కరగబెడదాం. నేను 3/4 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను కాబట్టి దానికి 3/4 గ్లాసు బెల్లానికి 1/4 గ్లాస్ వాటర్ వేసి కలపండి. బెల్లం కరిగితే చాలండి. కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ మొత్తం రెసిపీ అయ్యేలోపు ఇది చల్లారుతుంది. ఇప్పుడు మరొక పాన్లో 3 గ్లాసుల ఆవు పాలు వేయండి. ప్యాకెట్ కొలతలు అయితే నాకు 1 లీటర్ ఆవు పాలు పడినాయండి. ఈ ఆవు పాలు బాయిల్ అయ్యేలోపు మనం ఇందాక పెట్టుకున్న తాలికల ముద్దతో తాలికలు చేసుకుందామండి. ఈలోపు ఆవు పాలు బాయిల్ అవుతూ ఉంటాయి. తాలికలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం మరొక రెసిపీ చేసేద్దాం. ఆవిరి కుడుములు. దానికోసం పాన్లో 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసి 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా ఫ్రై చేయండి. ముందుగా నానబెట్టుకున్న 4 స్పూన్ల శనగపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. 3/4 గ్లాస్ వాటర్ వేసి ఈ శనగపప్పుని బాయిల్ చేయండి. ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పే కాబట్టి వెంటనే బాయిల్ అయిపోతుంది. మనం బాయిల్ చేస్తున్న పాలు మరిగిపోయినాయి. సో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ డ్రైన్ అవుట్ చేసి సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వండి. సగ్గుబియ్యం ఉడికేలోపు మనం ఆవిరి కుడుములు చూసుకుందాం. ఈ ఆవిరి కుడుములో శనగపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 3/4 గ్లాస్ బెల్లం వేసి కరగనిద్దాం. నేను 3/4 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 3/4 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. సో 3/4 గ్లాస్ పొడి బియ్యం పిండి వేయండి. దీంట్లో చిటికెడు యాలక్కాయల పొడి వేసానండి. 3/4 గ్లాస్ పొడి బియ్యం పిండి వేసి బాగా కలపండి. ఇది బాగా కలిపి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పిండి చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ఈలో బెల్లం తాలికలు చూసుకుందాం. సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. ముందుగా సిద్ధం చేసుకున్న తాలికల్ని ఇందులో వేసి ఉడకనిద్దాం. పావుగంట పడుతుందండి తాలికలు ఇందులో ఉడకడానికి. సో మూత పెట్టి ఉడకనివ్వండి. తాలికలు వేసిన వెంటనే గరిటె పెట్టొద్దు, అలా మూత పెట్టి ఉడకనివ్వండి. ఈ తాలికలు ఉడికేలోపు మనం ఆవిరి కుడుములు చేసుకుందాం. దానికోసం చేతికి నెయ్యి రాసి ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి. మొత్తం పిండి అంతా మీరు ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఆవిరి గిన్నె ఉంటే ఆవిరి గిన్నె, లేదంటే ఇడ్లీ కుక్కర్లో ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఆవిరి పెట్టొచ్చు. ఇడ్లీ రేకులకి నెయ్యి రాసి మనం ముందుగా సిద్ధం చేసిన ఉండల్ని అరేంజ్ చేసి ఆవిరి పెట్టడమే అండి. ఇది ఆవిరి పట్టడానికి 10 నుంచి 20 నిమిషాలు పట్టొచ్చండి. ఈలోపు మనం బెల్లం తాలికలు కంప్లీట్ చేసేద్దాం. ఇది కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టండి. బెల్లం తాలికల్లో తాలికలు ఉడికిపోయినాయండి. తాలికలు ఉడికిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చేద్దాం. కొంచెం చిటికెడు యాలకుల పొడి వేసి కలపండి. కొంచెం బియ్యం పిండిని కొంచెం వాటర్ వేసి కలిపి ఆ నీళ్ళని ఈ పాల తాలికలో వేయండి. ఎందుకంటే పాయసం చిక్కగా అవటం కోసం వేస్తున్నామండి. తర్వాత ముందుగా వేపుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మనం ముందుగా చల్లారపెట్టిన బెల్లం నీళ్ళని ఇందులో వేయండి. స్టవ్ ఆఫ్ చేసాక ఈ బెల్లం నీళ్ళు కలపాలండి. అప్పుడే విరగకుండా ఉంటుంది పాయసంలో బెల్లం వేసాక. అంతే, బెల్లం తాలికల రెసిపీ రెడీ. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 రెసిపీస్ రెడీ అయిపోయినాయండి. బెల్లం తాలికలు, ఆవిరి కుడుములు. విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు చేద్దాం రండి. ఫస్ట్ ఒక పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి అది బాగా వేడెక్కాక
1 కప్పు బియ్యం రవ్వ వేసి బాగా ఫ్రై చేయండి. బియ్యం రవ్వ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే పాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం 1 కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి 3 కప్పుల వాటర్ పడుతుందండి. మనం ఎంత బియ్యం రవ్వ తీసుకున్నాం దానికి 3 వంతులు వాటర్ వేయాలండి. ఆ వాటర్లో ఈ శనగపప్పుని ఉడకనివ్వండి. మనం ఆల్రెడీ నానబెట్టిన శనగపప్పే కాబట్టి వెంటనే ఉడికిపోతుందండి. చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసిన రవ్వను వేసి బాగా కలపండి. ఈ రవ్వ బాగా దగ్గర పడే వరకు బాగా కలపండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, వెంటనే అయిపోతుంది. ఇది బాగా కలిసిపోయాక దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. చల్లారాక ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ. ఇప్పుడు ఆవిరి కుడుములు కూడా రెడీ అయిపోయినాయండి. అవి తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, ఆవిరి కుడుములు, బెల్లం తాలికలు ఇట్టే 1 అవర్లో అన్ని రెసిపీస్ కంప్లీట్ అయిపోయినాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.